దేవుడు చెప్పగానే నోవహు ఏం చేశాడు? ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఓడ కట్టే నిర్ణయం. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. ఎవరు? నోవహు అనే భక్తుడు. మరి మనం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు దేవుడు చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకి ఏమి ఇవ్వగలం? మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పణ చేసుకోవాలి. సమర్పణ చేయద మనకు పాట ఉంటుంది, కానుకల పాట. దేవుడు ఏమడుగుతా ఉన్నాడు? నాకు ఇది కావాలి అంటున్నాడు. మనం ఏం చేస్తాం? జేబు చూపిస్తాం దేవుడికి. జేబులు చూపిస్తాం దేవుడికి. ఇది జేబులు చూస్తాడా దేవుడు? అమాయకులు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ మెసేజ్ ఖచ్చితంగా ఇతరులకు షేర్ చేయండి. ఈ మాటలు నా మాటలు కాదు, దేవుని మాటలు. దేవుడు చేసిన ఉపకారములకు మనం ఏం చెల్లించగలం? బైబిల్లో దేవుడు రాయించాడు. ఒక నిర్ణయం తీసుకో. ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. నోవహు దేవుడు చెప్పగానే ఒక నిర్ణయం తీసుకున్నాడు. నీ ఓడ కట్టాల్సిందే, కట్టాడు. మనకు దేవుడు ఏం చెప్పాడు? సంఘాన్ని కట్టు. సంఘం అంటే ఎవరి సంఘం? ఇది క్రీస్తు సంఘం. నోవహు ఓడ కట్టాడు, మనము సంఘాన్ని కట్టాలి. దేవునికి ఏమివ్వాలి? మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోండి అంటే ఇచ్చేయి.